ఏపీ అధికార పార్టీ తరపున మండలిలో కాలు పెట్టేవారి విషయం గంటగంటకు టెన్షన్ రేపుతోంది. ఇప్పటి వరకు టీడీపీ సీనియర్లు జంపింగ్లకే ఛాన్స్ ఉంటుందని భావిస్తూ వచ్చిన విశ్లేషకులకు ఇప్పుడు మరో వ్యక్తి రూపంలో పెద్ద షాక్ తగిలింది. ఆయన ఎవరో కాదు, దేశంలో నెంబర్ 1 పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుడు, ఏపీ అంబానీగా పేరు పొందిన మాధవరావు. ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్సీ పోస్టు కోసం ఈయన తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈయన గతంలో టీడీపీ కార్యకర్తగా పనిచేశారు. అంబానీ సోదరులు కలిసి ఉన్నప్పుడు వారిద్దరికీ సన్నిహితంగా మెలిగి ఏపీలో రిలయన్స్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా పనిచేశారు. తర్వాత పరిణామాల నేపథ్యంలో మాధవరావు ముఖేష్ పంచనే ఉండిపోయారు. ఈ పరిస్థితి మాధవరావు లైఫ్ని తిప్పేసింది. 100 కోట్ల ఆస్తులకు అధిపతి అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీ నుంచి చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. గతంలోనే ఆయన రాజ్యసభ సీటుకి ట్రై చేశారు. అయితే అప్పట్లో సుజనా చౌదరికే బాబు మొగ్గు చూపడంతో మాధవరావు సైలెంట్ అయిపోయారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో తమ వ్యాపారులు బాగా విస్తరించాలంటే రాజకీయంగా, అధికారికంగా పలుకుబడి కల మాధవరావును ఎమ్మెల్సీగా నామినేట్ చేయిస్తే ఆయన తమ సంస్థకు ఎక్కువ సేవలు అందిస్తారని ముఖేష్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే బాబుపై ఒత్తిడి పెరుగుతోందని, ఎమ్మెల్సీ సీటును మాధవరావుకి కేటాయించేలా ముఖేష్ చక్రం తిప్పుతున్నారని అంటున్నారు. ఇదే జరిగితే ముఖేష్ మాటని బాబు పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. సో మాధవరావుకి సీటు కన్ఫర్మేనని ఓ వర్గం ఇప్పటికే ప్రచారం ప్రారంభించింది.